గడిచిన వారం రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఎలాగైతే దూసుకుని అభివృద్ధి పదంలో కానీ పెట్టుబడులు తీసుకురావడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి సమన్వయంతో రాష్ట్రాన్ని అభివృద్ధికి తీసుకువెళ్తూ ఉంటే దాన్ని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క చెంచాలైన ఆంబోతు రాంబాబు గారిని, నోరు విప్పితే బూతులు మాట్లాడే జోగి రమేష్ గారిని రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించే స్థాయికి వాళ్ళు రావడం జరిగింది. జోగి రమేష్ గారు అయితే లోకేష్ గారిని ఆయన యొక్క స్పీడ్ని చూసి వీళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయనకి చిప్పు పని చేయట్లేదు, చిప్పు దొబ్బిందని చెప్పి దిగజారి ఆయన్ని అవమానపరిచే రీతిగా మాట్లాడడం చాలా దారుణం. జోగి రమేష్ గారిని ఈ సందర్భంగా నేను చాలా గట్టిగా హెచ్చరించడం జరుగుతోంది. ఎందుకంటే ఆయన స్థాయి ఒక లాటరీ కొట్టి జగన్ గారి యొక్క చెంచాగిరి ఆయన కాళ్ళ దగ్గర ఉండి ఆయన ఒక లాటరీ కొట్టి మంత్రి అవడం జరిగింది తప్ప అతనికి ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ చేసే స్థాయి ఆయనకి లేదు. ఆ స్థాయి భాష కూడా ఆయన దగ్గర లేదు. కాబట్టి వారు ఈ జరిగిన పరిణామాలన్నీ కూడా రాంబాబు గారిని తీసుకుంటే ఆయన మన అందరినీ గౌరవంగా ఆయన అండి అని మాట్లాడతాం. ఆయన మన ముఖ్యమంత్రి గారిని గౌరవనీయులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా నిబద్ధత కలిగిన చాలా మంచి నాయకుడు, అటువంటి పెద్ద దేశస్థాయి నాయకుడిని పట్టుకుని ఆయన భాష వాడటం చాలా చాలా దారుణం. దాన్ని యావత్తు ప్రపంచం ఖండించడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా రాంబాబు గారికి వ్యతిరేకంగా యావత్తు తెలుగు జాతి బాధపడింది. ఆ రోజు నిజంగా ఆ రోజు చాలా దుర్దినం. దానికి తగ్గట్టుగా మన మహిళలు కానీ తెలుగుదేశం కేడర్ కానీ ఆ బాధని తట్టుకోలేక తీవ్రమైన అసహనానికి గురై ఆయన ఇంటి మీదకి దాడి చేసే స్థాయికి అతను తెచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా దిగజాడు రాజకీయాలు. ఒక ప్రతిపక్ష హోదా కూడా రాని వైఎస్ జగన్ రెచ్చగొట్టి 10 మందిలో తిరగడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయడం తప్ప, బురద చల్లడం తప్ప, ఒక గుట్టగాల్చి ముఖం మీద వేసి ఈ రకమైన చెడ్డ ప్రచారాలు చేయడం తప్ప వేరే ఏమీ లేదని చెప్పి చెబుతా. ఇక తిరుపతి లడ్డు విషయం అయితే చాలా చాలా దారుణం. వారు ఎప్పుడూ కూడా ఈ యొక్క తిరుపతి కొండని విమర్శిస్తూనే వచ్చారు. తిరుపతి కొండ ప్రతిష్టను దిగజార్చడానికే తండ్రి కొడుకులు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ జగన్ కానీ వారి జీవితాలు వెంకటేశ్వర స్వామికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికే సరిపోయినాయి. అది వాళ్ళ అధికారంలో ఉండగా ఈ యొక్క లడ్డు విషయంలో చాలా చాలా అవినీతులు, చాలా చాలా దారుణాలు, చాలా చాలా చెడ్డ జరిగింది. అక్కడ ఒక మన తిరుపతి ప్రతిష్ట దిగజారే విధంగా వారి యొక్క చర్యలు అప్పుడు ఉన్నాయి. అది నెయ్యి కాదని చెప్పి పూర్తిగా అన్ని రకాల టెస్టులని క్లియర్గా తెలిసింది. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత అప్పటి చైర్మన్ అయిన సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ దీనికి పూర్తి బాధ్యత వహించాలి. అలాగే వీటిలన్నింటి వెనక పెద్ద హస్తం మన జగన్ గారిది కాబట్టి ఆయన పూర్తి బాధ్యత వహించాలి.